అదే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో ఈ మధ్య కాలంలో సో ఎక్కడ చూసినా కానీ సమాజంలో స్త్రీల్ని చాలా తక్కువ చేసి చూడడం అనేది మనం చూస్తూ ఉన్నాం, వింటూనే ఉన్నాం. అంటే పురాణాల్లో కూడా స్త్రీ అంటే అవల కిందే చూసేవాళ్ళ, కానీ మనం పూజించేదేమో మాక్సిమం ఆదిశక్తులనే పూజిస్తూ ఉన్నాం. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలని, మనకు తెలియని విషయాలని మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకో సాయికరుణమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం. సమాజంలో స్త్రీని చాలా తక్కువ చేసి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును తల్లి. పురుషాధిక ప్రపంచంలో స్త్రీ బ్రతకడం అనేది చాలా కష్టతరం అయిపోయింది కూడా అని మనం వింటూ ఉన్నాం. కొన్ని సంఘటనలు చూస్తుంటే అది నిరూపితమైనట్టుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు సమాజంలోనే కాకుండా పురాణాల్లో కూడా స్త్రీ అంటే అంత తక్కువ చేసి చూసేవాళ్ళ. కానీ కొంతమంది అంటే స్త్రీ అబల కాదు తబల అంటారు కొంతమంది. కానీ ఏది కావాలన్నా శక్తి మూలం. శక్తి అంటే స్త్రీనే, ఆదిశక్తి కావాలి. మరి అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది నాకు. సో కొంచెం ఏంటి దీని గురించి కొంచెం క్లుప్తంగా అది మాకు తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ఇప్పుడు సాంబ శివ అనే పేరు మీరు వినే ఉంటారు. సాంబ శివ అంటే భగవంతుడి యొక్క పేరు. సా అంటే కూడి ఉన్నటువంటిది, కలిసి ఉన్నటువంటిది. ఎవరు? అంబ. అంబ అంటే ఎవరు? అమ్మవారు, శక్తి. శక్తితో కలిసి ఉన్నటువంటి శివుడు. అంటే శక్తి లేకుండా పురుషుడు లేడు అని సుస్పష్టంగా సదాశివుడి పేరులోనే, ఆ సాంబశివుడి పేరులోనే మనకి పురాణాల ద్వారా తెలియ వస్తున్నటువంటి నగ్న సత్యము. ఏమండి, భగవంతుడే శక్తివంతుడు ఎలా అయ్యాడు? శక్తి తనలో ఉండబట్టి. శక్తి ఎవరు? అమ్మవారు. అమ్మవారే శక్తి, శక్తే అమ్మవారు. ఆ అమ్మతో కూడిన అయ్యగా గుర్తింపబడతాడే కానీ ఒట్టి అయ్యనే ఎవరు గుర్తించరు. ఎందుకంటే శక్తిహీనుడు. అమ్మ లేనిదే అయ్య శక్తిహీనుడు. ఈ విషయము దేవతల కాలంలో దేవతలకి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లన్నిటిలోనూ కూడా శక్తి ఉంటుంది. అలాగే వాళ్ళకి తోడు నీడగా కూడా శక్తి కూడా ఉంటుంది. ఇది మనము పార్వతీ పరమేశ్వరులు అని ముందుగా పార్వతిని చెప్తారు. లక్ష్మి విష్ణుమూర్తి, లక్ష్మీ నారాయణులు అంటారు. సరస్వతి బ్రహ్మ. ఇలా వాళ్ళ పేర్లలోనే ముందు అమ్మవారి పేరు, తర్వాత అయ్యవారి పేరు ఉంటుంది. అలాగే వాళ్ళ ప్రతి శరీరంలో కానీ, తనువులో కానీ, జీవన విధానంలో కానీ ఎటువంటి ఇదిలో కూడా శక్తి లేకుండా అక్కడ పురుషుడు లేడు. ప్రకృతి పురుషుడు అన్నారు. ప్రకృతి అంటే ఎవరు? స్త్రీ. స్త్రీ యొక్క శక్తి. ప్రకృతి అనేటువంటి శక్తి లేనిదే పురుషుడు జీరో. ఈ విషయము ప్రతి పురుషుడు కూడా పురాణాల ద్వారా అయినా సరే తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు మనకి ఈ సందేశాన్ని ఋషుల ద్వారా పురాణాలు రాయబడ్డాయి. అలా మనకి తెలివి వస్తుంది. అంచేత శక్తే అన్నిటికీ మూలం అండి. ఆ ఆదిశక్తి, ఆ జగజ్జనని, ఆ జగన్మాత, ఆ సర్వేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆ శక్తి యొక్క స్వరూపమే పరమాత్మ. పరమాత్మ అంటే శక్తి, శక్తి అంటే పరమాత్మ. అంచేత శక్తి లేని దైవము దైవము కాదు, శక్తే దైవము. అందుకని ఈ అంశాన్ని ప్రతి మానవుడు ఇప్పుడు గుర్తించాలి, గుర్తు ఉంచుకోవాలి. ఉంచుకొని వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రతి అడుగు వేసేటప్పుడు స్త్రీల పట్ల వాళ్ళ ప్రవర్తనని చాలా మర్యాదపూర్వకంగా ఎందుకు ఉండాలి అంటే ఇదే కారణం. ఇప్పుడు ఒక కుటుంబంలో భార్యాభర్త ఉంటే ఆ భర్త భార్య యొక్క సలహాలు, సంప్రదింపులు, ఆవిడ యొక్క సహకారము లేకుండా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరా? లేదు.
అతను కేవలము సంపాదించగలడు. ఆ పని ఇప్పుడు భార్యలు కూడా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు కదా, అవును. సంపాదిస్తున్నారు కదా. అందువల్ల భర్త చేసేటువంటి పనులను కూడా భార్య చేయగలుగుతోంది, సంపాదన పరురాలుగా ఉండగలుగుతోంది. బయటకు వెళ్ళి రేషన్ సామాన్లు తేవడం దగ్గర నుంచి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం దగ్గర నుంచి అన్ని పనులు చేయడానికి ఆడపిల్లలు ముందుకు వస్తున్నారు. అన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. అందుకే హోమ్ మినిస్టర్ అంటారు ముద్దుగా ఇంటి ఇల్లాలని కొంతమంది భర్తలు. అంటే ఒక కుటుంబము కూడా సవ్యంగా ముందుకు కొనసాగాలి అంటే భార్య భర్త ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవనం గడపాలి. అంతేగాని ఇంట్లో భార్యను విడిచిపెట్టేసి పక్కిళ్లలో, ఎదురిళ్లలో లేదా ఆఫీసుల్లో ఎక్కడో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడము, ఆడవాళ్ళని లైంగికంగా వేధించడము, ఇటువంటి వికారపు చేష్టలు ఏ మగవాడు చెయ్యకూడదు. అవన్నీ అవాంఛనీయమైనటువంటివి, దుస్సంఘటనలుగా మనం భావిస్తున్నాము. అది ప్రతి ఒక్క మగవాడు కూడా తెలుసుకొని, శక్తి తనలో ఉంది అంటే తనను కన్న తల్లి వల్ల. ముందు బిడ్డగా అతనికి కన్న తల్లి తన చనుబాలిచ్చి బిడ్డను పెంచుతుంది. తర్వాత తన సర్వశక్తుల్ని ఆ బిడ్డ పెంపుదల కోసము వినియోగిస్తుంది. తను తిన్నా తినకపోయినా బిడ్డకి తినిపిస్తుంది, బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. అటువంటి తల్లిదండ్రుల్ని పిల్లలు పెరిగి పెద్దయ్యాక చాలా అవమానించడము, వాళ్ళని వయసు అయిపోయిన కాలంలో సరిగా చూడకపోవడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా జరగకుండా ఉండాలని ఆశిద్దాము. అంచేత శక్తి లేనిదే ఈ ప్రకృతిలో కానీ ఏ జీవిలో కానీ జీవము అంటూ ఏదైనా ఉంది అంటే బికాజ్ ఆఫ్ శక్తి. శక్తి ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఎవరు? స్త్రీమూర్తే. స్త్రీమూర్తి అంటే ఎవరు? జగన్మాత. ఆ విషయాన్ని మనకి సాంబ శివుడు. సా అంటే కూడి ఉన్నటువంటి, కలిసి ఉన్నటువంటి, ఎవరితో? అంబతో. అంబ అంటే అమ్మవారు, శివుడు అంటే పురుషుడు. అంటే శక్తితో కూడి ఉన్నటువంటి పురుషుడే పరమాత్ముడు అని అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఓకే. అంటే పురాణాల్లో కూడా స్త్రీని అంతే గౌరవప్రదంగా చూసుకునే వాళ్ళమ్మా? తప్పనిసరిగా అలాగే చూసుకోవాలి అనేటువంటివి ఆ కాలంలో కూడా కొంతమంది అజ్ఞానంగా ప్రవర్తించడము, రాక్షసంగా బిహేవ్ చేయడము, ఇటువంటివన్నీ కూడా జరిగినట్టు మన పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. ఆ కథలు ఉండడానికి కారణం ఏమిటి? సకల మానవాళికి భగవంతుడు అనేక అంశాలను నేర్పడం కోసము అలాగా పాజిటివ్ నెగిటివ్ 2 ఎనర్జీస్ ని కూడా ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మీకు ఓన్లీ పాజిటివ్ గా ఉంటే ఈ లోకం ఎలా ఎందుకుంటుంది? అందుకని పక్కనే నెగిటివ్ ని కూడా పెట్టాడు. అంటే సకారాత్మకము, నకారాత్మకము. ఈ నకారాత్మకం అనేటువంటిదే కనుక లేకపోతే సకారాత్మకం గురించి ఎవ్వరూ తెలుసుకోరు. అంటే పాజిటివ్నెస్ గురించి ఎవరు తెలుసుకోరు. పాజిటివ్నెస్ కి రికగ్నైజేషన్ ఉండదు, గుర్తింపు ఉండదు మానవాళిలో. అందుకోసమని ఈ రెండు కూడా భగవంతుడే మనకి నేర్పడం కోసము ఆది నుంచి పురాణాల్లో కూడా చూపిస్తూ వచ్చారు. అంటే అక్కడ జరిగిన కథల్లో కూడా మరి వాళ్ళకు కూడా ఈర్ష్య, ద్వేషాలు, అరిషట్ వర్గాలు ఇవన్నీ కొంతవరకు వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. మన పురాణాలు చదివితే తెలుస్తుంది కదా. దానికి కారణం ఏమిటి? ముందు తరాలకి, సకల జీవులకి, ముఖ్యంగా మానవాళికి అనేక మంచి విషయాలను నేర్పడం కోసము ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టిలో సృష్టింపబడి ఉన్నాయి. ఎవరి చేత? ఆ జగజ్జనని చేతే సృష్టింపబడ్డాయి. ఆ సర్వశక్తి స్వరూపిణి అయిన జగదంబ, ఆ అమ్మవారే, ఆ శక్తి స్వరూపిణే, ఆ ఓంకార స్వరూపిణే వీటన్నిటినీ కూడా సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి శక్తి. అసలు స్త్రీ శక్తిని ఏ విధంగా మనం గౌరవించాలి ఏంటి, అసలు పురాణాల్లో ఏ విధంగా స్త్రీని గౌరవించేవారు, ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై గురుదేవ్.